ओमस्मत् श्रीशैलेशदयापात्रं धीमक्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे अन्नजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवदयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन वदन्वयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् नीलातुङ्गस्तनिगिरिजटे सुप्तमुद्बोध्य कृष्णम् आरार्ध्यं स्वं श्रुतिशिरसिद्धमध्यापयन्ति स्वोच्छष्टायां सृजनगणितं यावलात्कृच्च भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः अस्मद्गुरुभ्यो नमः हरि ओम భాగవత గోష్ఠికి స్వరూపానురూపంగా దాసోహం తెలియజేసుకుంటూ శ్రీయస్పతి భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణ కృపా కటాక్షం చేత గడువు మాసంలో ఇవాళ మనం 12వ రోజు అడుగుపెట్టాం. ఈ రోజున 12వ పాసుల యొక్క విశేషాలను మనం సేవించే ముందు ఇతిరాజ వింశతిలో 4వ శ్లోకం అంతేనా, 4వ శ్లోకం చెప్పే ముందు ఒకసారి 3వ శ్లోకాన్ని సేవించి 4వ శ్లోకం నేర్చుకుందాం. వాచా యతీంద్ర మనసా వపుషా చ యుష్మత్ పాదారవిందయుగళం భజతాం గురుణాం పూరాధినాథ పురుకేశ ముఖాద్య పుంసాం పాదానుచింతన పరః సతతం భవేయం. రెండు పదాలు విడదీసి చెప్పాలి, కన్ఫ్యూజ్ అవుతారు. పాదానుచింతన పరః సతతం భవేయం ఒకటేసారి చెప్పేయచ్చు, ఇబ్బంది పడతారని పాదానుచింతన పరః సతతం భవేయం అలా విడదీసుకొని చెప్తారు. 4వ శ్లోకం. నిత్యం యతీంద్ర తవ దివ్య వపుస్మృతౌ మే. నిత్యం యతీంద్ర తవ దివ్య వపుస్మృతౌ మే సక్తం మనో భవతు వాగ్గుణకీర్తనేసౌ కృత్యం చ దాస్య కరణేతు కరద్వయస్య వృత్యంతరేస్తు విముఖం కరణత్రయం చ. ఒకసారి ఫుల్ లైన్ చెప్దాం. నిత్యం యతీంద్ర తవ దివ్య వపుస్మృతౌ మే సక్తం మనో భవతు వాగ్గుణకీర్తనేసౌ కృత్యం చ దాస్య కరణేతు కరద్వయస్య వృత్యంతరేస్తు విముఖం కరణత్రయం చ. 4వ శ్లోకం అయిపోయింది. రేపటి రోజు 4, 5 నేర్చుకుంటాం.
పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాస వ్రతం. కలియుగ ప్రారంభంలో అవతరించినటువంటి గోదాదేవి పరమాత్మని పొందడానికి నాకున్న యోగ్యత ఏమున్నది, నేను ఏమైనా సీతాదేవి లాగా సంపన్నురాలన, ఒక ధనస్సును పెట్టి స్వయంవరంతో పరమాత్మ వచ్చి స్వీకరించడానికి నాకు ఆ యోగ్యత లేదే. పోనీ ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ నీలా పిరాట్ని వివాహం ఆడాడు. యశోద యొక్క తమ్ముడు కుమార్తె నీలాదేవి నప్పిన్నై పిరాట్టి అని అంటారు. పోనీ అలా నప్పినలాగా నేను పరమాత్మను వివాహం చేసుకోవాలంటే మరి మన అన్నగారి దగ్గర ఏమైనా అసురుడు ఆవేశించేటువంటి 7 ఎద్దులు ఏమైనా ఉన్నాయా? కృష్ణ పరమాత్మ నీలాదేవిని ఎట్లా చేసుకున్నాడండి? కుంభుడి దగ్గర 7 ఎద్దులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందులో ఒక 7 ఎద్దులని రాక్షసుడు ఆవహించి ఉన్నాడు. ఎవరు వీటి యొక్క గర్వాన్ని అణుస్తాడో వాళ్ళకి అమ్మాయిని ఇస్తా అంటాడు. ఇప్పుడు మనవాడు వచ్చి ఆ 7 ఎద్దుల గర్వాన్ని అణిచి వాటిని ఓడగొట్టేసి నీలాదేవిని వివాహం చేసుకుంటాడు కదా. మరి అలా నాకేముంది అని ద్వాపర యుగంలో భాగవత అంతర్గతంగా, విష్ణు పురాణ అంతర్గతంగా పెద్దల ద్వారా విన్న విషయాన్ని తెలుసుకొని గోపికలలాగా తాను అనుకరించి పరమాత్మని పొందాలి అని వ్రతం చేసింది. శ్రీ వ్రతం సంస్కృతంలో, తిరుప్పావై ద్రావిడంలో మంగళకరమైనటువంటి వ్రతము. అందులో భాగంగా ఇందులో ఒక 3 దశలు ఉన్నాయి. భగవంతుని యొక్క ఆవిముఖ్య దశ. అసలు ముందు అనేక జన్మల నుంచి ఉన్నటువంటి మనము అసలు ఒక నమస్కారం చేయాలా అంటేనే కొద్ది కష్టమైన పని. అటువంటిది భగవంతుడి వైపు తిరగడం ఒక దశ, భగవంతుడి వైపు ఆముఖ్యం కలగడం. తర్వాత ఆశ్రయణ దశ, ఆశ్రయించడం ఎలాగా, ఆ తర్వాత ఫలాన్ని అనుభవించేటువంటి ఒక దశ. ఇలా 3 దశలు ఇందులో ఉన్నాయి. ముందు 5 పాసురాల ద్వారా ఉపోద్ఘాతం ద్వారా ఆవిముఖ్యం ఎట్లా కలుగుతుంది పరమాత్మ వైపు అన్న విషయాన్ని చెప్పింది. ఎన్నో జన్మల నుంచి మన పాపాలు ఉంటే ఉండొచ్చు కాక మనసావాచ కర్మణ పరిశుద్ధంగా మనం ఆయన్ని సేవిస్తే మన అనేక జన్మల పాపాలు నశిస్తాయి. కాబట్టి ఆయన ఈ జన్మలోనే పొందొచ్చును అనే ఒక అత్యవసర ఒక నమ్మకాన్ని మనకు కలిగించే బోధమ్మ. అటు పైన ఆశ్రయణ దశ అంటే మనం భగవంతుని చేరేటప్పుడు పెద్దలు ముందు పెట్టుకునే చేరాలి, భాగవతత్వాన్ని ముందు పెట్టుకునే చేరాలి అన్న ఒక సిద్ధాంతాన్ని మనకు తెలియజేస్తుంది. అలా తెలియజేస్తూ 6వ పాసురం నుండి 15వ పాసురం వరకు 10 మంది గోపికలు నిద్ర లేపుట అంటే 10 మంది భాగవతోత్తములు సుప్రభాతం పాడి వారిని ముందుంచుకొని వెళ్ళుట అని మనకి ఇందులో కనపడుతుంది అనమాట. ఈనాటి భాషలలో తమ యొక్క ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ఒక గోపాలుడికి చెందినటువంటి కుమార్తె అయినటువంటి గోపికని నిన్న రోజున నిద్ర లేపారు. అంటే ఏంటి, ఎన్నో లేగ దూడలు కలిగినటువంటి ఆవులు ఎన్నెన్నో ఉన్నాయి పలకరందు. అటువంటి వారన్నిటి యొక్క పాలు ఉతకగలిగేటువంటి ఒకటే గోపాలుడు. ఆ గోపాలుడు యొక్క వంశము, వాళ్ళ యొక్క ధర్మము, కర్మనిష్ట ఇవన్నీ మనకు చెప్పబడ్డాయి. ఆ పాసురాల్లో భగవద్ రామాయణ పరంగా మనం కొన్ని విషయాలు నిన్న చూసాం. ఇవాళ ఒక 2 విషయాలు చూద్దాం. చూసే ముందు పాము లాంటి నడుము కలిగినటువంటి గోపిక అని వర్ణిస్తూ, అలాగే గుణమైలే పోదరాయ్ అని నిన్నటి గోప యొక్క సౌందర్యాన్ని వర్ణించారు. ఏమిటి ఇక్కడ అంటే పాముకి పాతివర్చం మెండు అని చెప్తారు. అందువల్ల భగవంతుణ్ణే ఆయన్ని మాత్రమే ఆశ్రయించుకుని ఉన్నటువంటి గోపిక అని చెప్పడం ఉద్దేశం. మరి ఆమెను లేపడం కొరకు ఒక వృత్తాంతం అంటే వనంలో ఉండేటువంటి ఒక మయూరం లాగా పోల్చారు. ఒక అందమైన వృత్తాంతం ఇది. కృష్ణ పరమాత్మ వేణుగానాన్ని వినిపిస్తూ ఉంటే
అక్కడ ఒక నెమలి అది నాట్యం చేస్తుందట. అది నాట్యం చేస్తున్న కొద్దీ వాయిస్తున్నాడు, ఈయన వాయిస్తున్న కొద్దీ అది నాట్యం చేస్తుంది. చేసిన తర్వాత కొంతకాలానికి అది అలసిపోయింది నెమలి. అలసిపోయి పరమాత్మ నీవు నువ్వు గానం చేసినంతసేపు నేను నాట్యం చేయలేను అని ఆ తర్వాత కృష్ణ పరమాత్మ సంతోషిస్తాడు. ఇంతసేపు నాట్యం చేయగలను అంటే చాలా గ్రేట్ అని చెప్పిన తర్వాత పరమాత్మ నేను నీకు ఏమి ఇచ్చుకోగలను అని తన పింఛన్ నుంచి ఒక కన్నును రాల్చి ఇదే నీకు సమర్పించుకోగలను అంటే ఆయన తీసుకొని నెత్తిన పెట్టుకున్నాడు కదా. ప్రీతితో సమర్పించింది ఏదైనా శిరస్సు మీద ధరిస్తాడు పరమాత్మ అని అక్కడ చెప్పడం ఉద్దేశం. ఇంకొక ఉద్దేశం, వనంలో మబ్బులు పట్టినప్పుడు నాట్యం చేసేది మొగనెమల ఆడనెమల? ప్రశ్న మీకే ఇది. మగనెమలి నాట్యం చేస్తుంది కదా. ఎవరు సంతోషం కొరకు? ఆడనెమల సంతోషం కొరకు కదా. మొగనెమలకి వెనకాలనే తోక ఉంటుంది, అది పురి విప్పినప్పుడు మొత్తం ఇట్లా బయటకు వస్తుంది కదా. నాట్యం అయిపోయి మళ్ళీ లోపలికి వెళుతుంది. అంటే సృష్టి క్రమం. ఈ సృష్టి అంతా ఎందుకు చేస్తున్నాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు? మహాలక్ష్మి యొక్క ఆనందం కొరకే కదా. ఆడనెమలి యొక్క ఆనందం కొరకే మొగలనెమలి నాట్యం చేసి తోక భాగంలో అసలు ఉందా లేదా, ఇంత పెద్ద పిచ్చం ఉందా అన్నట్టుగా ఉంటుంది లోపల, కానీ పురి విప్పేసరికి ఇంత పెద్దగా కనబడుతుంది. ఆ నాట్యం అయిపోయారు మళ్ళీ ముడుచుకోవాలి లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి శ్రీ రంగం అన్నారు. రంగం అంటే నాట్యస్థ, శ్రీ మహాలక్ష్మి ఆమె ఆనందం కోసం పరమాత్మ చేసేటువంటి ఒక సృష్టి అనమాట ఇదంతా. అలా ఒక రహస్యం కూడా చెప్పబడింది. అలా నెమలి వంటి చక్కటి కేశ భాషలు కలిగి ఉండే ఓ గోపిక అని అంటే పరమ పురుషుణ్ణి ఆశ్రయించడానికి కావలసినటువంటి యోగ శక్తి ఈ గోపికలో ఉంది అని చెప్పడం ఉద్దేశం. అంటే పాము పుట్టలో పడుకున్నప్పుడు పడవ విప్పితే అంటే ఏంటి, హితమోము గల స్త్రీ అన్నారు. అంటే ఇక్కడి నుంచి మొదలవుతుంది మూలాధార చక్రం, ఇక్కడ సహస్రారం కేశ భాష ఉండేటువంటిది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కుండలి శక్తిని ఉత్తేజితం చేసి పరమాత్మను చేరుకునేటువంటి ఒక శక్తి కలిగినటువంటి ఒక గోపిక అని, అలా నిద్రపోతున్నటువంటి ఒక గోపిక అని చెప్పడంలో ఉద్దేశం అనమాట. అలా అందుకనే ఇక్కడ పాము పోలిక, ఇక్కడ నెమలి పోలిక జరిగింది. ఇక్కడ కొన్ని అందమైన విషయాలు మనం రామానుజ పరంగా కూడా మనం అనుభవించే ప్రయత్నం చేద్దాం. నిన్నటి రోజున కొన్ని విషయాలు చెప్పుకుందాం మనం కదా. ఉత్తమల్లాగా కోవలర్థం పొరపొడియే అని చెప్పినప్పుడు ఏం చెప్పుకున్నా, ముందు సెత్తార్ తిరణ్ అడియచ్చందు, విరోధులు నశించేటువంటి ఒక గొప్ప వాక్చాతుర్యం భగవద్ రామానుజుడు. ఎవరండి విరోధులు? మన ఆత్మకు పట్టినటువంటి విరోధులు కదా. నాకు నేనే రక్షకుడు అనుకోవడం ఇది పరమాత్మ సొత్తు. అసలు కింతేన కృతం పాపం చోరేణ ఆత్మాపహారిణ అని అంటారు ముముక్షుపడులో పిల్లలోకాచార్య స్వామి వారు ప్రమాణాలు చెప్తూ. అన్ని దొంగతనాల్లోకెల్లా గొప్ప దొంగతనం ఏది అని చెప్తూ, ఒక తోటకూర కట్ట దొంగిలించాడు అనుకుంటే ఎవడైనా వాడికో శిక్ష ఉంటుంది, ఎత్తిటి పంపించేస్తారు. అందుకని ఏం చేస్తారా, ఓ 10 రూపాయలు దొంగలిస్తే ఏదో ఇంకో మాట అంటారు. ఓ 1000 రూపాయలు, ఓ 1,00,000 రూపాయలు దొంగలించాడు అనుకోండి, పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం, అవునా. కానీ ఒకడు రాజుగారి యొక్క అంతఃపురంలో రాణిగారు నిద్రిస్తున్నటువంటి భవనంలోకి వెళ్ళి హారాన్ని దొంగిలించాడు అనుకోండి, ఇక వాడి శిక్ష ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? శిరఖండన, అంతే కదా. అంతేగాని అదే పెద్ద శిక్ష అనుకుంటున్నాం మనం. దానికన్నా పెద్ద దొంగతనం ఉంటున్నది ఆత్మాపహారము. మనది కాని సొత్తుని మనది అనుకోండి. ఈ జీవాత్మ అన్ని పరమాత్మ సొత్తు కదా. వాడికి మనం సేవ చేయాల్సినటువంటి వాళ్ళము, వాడికి తంత్రులుగా పరతంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళము, వాడికి చెందినటువంటి వాళ్ళము, వాడి రక్షకత్వాన్ని అపేక్షించదగిన వాళ్ళము. అందుకే కదా అంత శక్తి కలిగి ఉండి కూడా సీతాదేవి రావణా నేను ఒక క్షణంలో భస్మం చేయగలను, కానీ నేను రామాజ్ఞ లేదు కాబట్టి చేయట్లేదు. ఆవిడే రక్షకుడు, ఆయనే వచ్చి కాపాడాలి అనే ఒక అత్యవసాయంతో సీతాదేవి జీవాత్మకి ప్రతీక శ్రీరామాయణంలో. అలా పరమాత్మే రక్షకుడు. పరమాత్మ సొత్తైనటువంటి జీవాత్మని ఇది నాది నేను స్వతంత్రుని అనుకోవటం, ఇంకా వాడు చేయదగిన పాపాలన్నీ చేసినట్టే అంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, తోటకూర కట్ట దగ్గర నుంచి రాణి గారి హారం దగ్గర వరకు ఉన్నటువంటి అన్నీ చేసినట్టే. దానికన్నా పెద్ద పాపం ఏం లేదండి.
సో అటువంటి ఒక మనకు పట్టినటువంటి దోషాలని నవరత్నాల లాంటి 9 గ్రంథాల ద్వారా మనకు తెలియజేసి పరమాత్మ సంబంధాన్ని మనకున్నటువంటి సంబంధాన్ని తెలియజేసి మన లోపలటువంటి శత్రువుల్ని నశింపజేసినటువంటి భగవద్ రామానుజులు అని అడుగుతుంది. చూడండి, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఏ దేవాలయానికి వెళ్ళినా పెరుమాళ ముందైనా సరే, పెద్దల ముందైనా సరే ఏమని గ్రీటింగ్ చేసుకుంటారు? అడిగే రామానుజ దాసు అని. ఇప్పుడు తిరుమలకు వెళ్ళి శ్రీనివాసుడి దగ్గర, శ్రీరంగం వెళ్ళి రంగనాథ స్వామి దగ్గర, అయ్యా నేను నీ దాసుని అంటే మనం చేసేటువంటి అవేవో ఫలిస్తాయి తప్ప నేను ఇంకోటికి ఎవడో దాసుని అంటే ఇదేం పద్ధతి అండి? అక్కడ అడిగే రామాదాసుడు అంటే అవును రామాదాసుడు నువ్వు అయితే పో ఆయన దగ్గరికి అంటాడా పరమాత్మ? అనడు. ఆయనకు మహా సంతోషం, ఆయనకు చాలా సంతోషం. ఎందుకు? ఉభయ విభూతి నాయకత్వాన్ని రామానుజులకే ఇచ్చేశాడు కదా. ఉభయ విభూతి నాయకత్వాన్ని రామానుజులకే ఇచ్చేశాడు. శేర్తి ఉత్సవం రోజున, శేర్తి అంటే కలయిక అని అర్థం అనమాట. ఒకనొక పంగుని మాసం ఉత్తరావళి నక్షత్రంలో అమ్మవారి పక్కన స్వామివారు వేయించేసినటువంటి సందర్భంలో శరణాగతి చేశారు రామానుజు. మనందరి పక్షాన్ని శరణాగతి చేశారు. చేసినందుకు సంతోషించిన రంగనాథుడు ఇక ఇప్పటి నుంచి మీరు ఉడయవర్, ఉభయ విభూతి నాయకులు మీరే, మీ సంబంధం ఉంటే చాలు మోక్షం గ్యారంటీ అని. సో అటువంటి గొప్ప సంబంధాన్ని, భగవంతుడికి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసి మన ఆత్మతత్వాన్ని మనకు తెలియజేసి శరణాగతి చేయడం ద్వారా, మహాలక్ష్మి పురుషకారం ద్వారా పరమాత్మకు కృపను పొంది మళ్ళీ పుట్టి మళ్ళీ అనేక హీన యోనుల్లో, ఇప్పుడంటే ఏదో మానవ జన్మ పుట్టాం, తర్వాత మళ్ళీ ఇదే జన్మ వస్తుందని గ్యారంటీ ఉందా? లేదు. హీన జన్మలు రావచ్చు, ఎటువంటి జన్మలు వస్తామో మనకు తెలియదు. అలా పుట్టి అనేక అవస్థలు పడకుండా, కొంచెం కూడా దుఃఖం లేకుండా ఆనందంగా ఉండేటువంటి ఆ మోక్షానికి మార్గాన్ని చూపించినటువంటి మహానుభావులు. కాబట్టి సెత్తార్ తిరల్ అడియచ్చేది ఉత్తమల్లాగా ఏ దోషము లేనటువంటి వారు. నేను చెప్పుకున్నానుకున్నాం కదా ఈ విషయాన్ని. తనని చంపాలనుకున్నటువంటి యాదవ ప్రకాశకులు మళ్ళీ కాంచీపురంకి వచ్చినా సాష్టాంగం చేశారు. కనీసం దాన్ని మనసులో పెట్టుకోకుండా, అటువంటి దోషం లేనటువంటి వారు తిట్టి పోయకుండా మళ్ళీ గురువు కనపడితే సాష్టాంగం చేశారు. ఆ గురువే మళ్ళీ రామానుజుని ఆశ్రయించి మీ దగ్గర శిష్యరికం చేస్తా అంటే కూడా ఏ దోషము లేనటువంటి రామానుజులు ఆయన్ని యాక్సెప్ట్ చేశారు. నా గురువే నా దగ్గర విద్య నేర్చుకుంటాడనే గర్వం అనే దోషం కూడా లేనటువంటి రామానుజులు. అటుపైన ఉత్తరవర్గులు పుణమైలే పోలారాయ్. గోపు యొక్క శరీర అవయవాలు వర్ణించడానికి అర్థం ఏంటి? సన్నటి నడుము అంటే వైరాగ్యానికి చిహ్నం అని అర్థం అనమాట. అటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు సముద్రం అంతా కలిగినటువంటి మహానుభావులు. ఇకపోతే నెమలికి ఉన్న రామానుజులకు కూడా ఒక పోలికను చూపిస్తున్నారు ఇక్కడ. చూడండి, నెమలికి మేఘాన్ని చూస్తే సంతోషం కదా. రామానుజులకు మేఘవర్ణుడైన శ్రీమన్నారాయణ యొక్క భక్తులు భావతోత్తములు ఊర్ధ్వపుండాలు ధరించి చూస్తే ఆయనకి ఇంకా ఇంకా ఆనందం. ఎవరికి? రామానుజులకి. అటుపైన నెమలి పింఛంలో అనేక వర్ణాలు ఉంటాయి. వర్ణం అంటే రంగులు కదా. బ్లూ కలర్, గ్రీన్ కలర్, బ్లూయిష్ గ్రీన్ కనబడతాయా? అలా రామానుజులు అన్ని వర్ణాల వారిని, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్ని వర్ణాల వారిని సమానంగా చూసినటువంటి మహానుభావులు. శ్రీరంగ క్షేత్రంలో 10 కుడి అంటారు, అంటే 10 డివిజన్స్ అనమాట. ఇప్పుడు వైష్ణవ స్వాములు ఉన్నారండి, ఆగమం చదువుకున్నటువంటి వాళ్ళు, వేదం చదువుకున్నటువంటి వాళ్ళు, ద్రావిడ వేదం చదువుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళకంటూ కొన్ని కొన్ని కార్యాలు ఏర్పాటు చేశారు. ఇగో పెరుమాళ్ళ ఉత్సవాలు మీరు చేయండి, ఇగో ప్రబంధం ఇగో ఈ గోత్రం ఉన్నటువంటి వాళ్ళు చేయండి చేశారు. మరి అంత దూరం వెళ్ళి శ్రీరంగం వెళ్ళి రంగనాథుడికి ఏదైనా సేవ చేయాలనిపిస్తుంది కదా. మరి బ్రాహ్మణులు కాని వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళకు కూడా కొన్ని కైంకర్యాలు ఏర్పాటు చేశారు రామానుజులు. మీరు చూడండి, అక్కడ వెళ్ళి దివ్య పాప్తాంగులు అంటారు. స్వామి యొక్క సేవ నడుస్తున్నప్పుడు ఆ గజగతి, సింహగతి, శార్దూలగతి, వృషభగతి నంపెరుమాలు నడుస్తూ ఉంటే ఒక రాజులా నడుచుకుంటూ వస్తున్నట్టుగా అట్లా ఎట్లా కనబడతారు మీకు? ఆ మోసే వాళ్ళ టెక్నిక్ అనమాట అదంతా. వాళ్ళ కొంత కైంకర్యం ఇచ్చారు.
మీకు వాళ్ళ యజ్ఞోపేతాలు ఉండవు, చక్కగా నామాన్ని ధరించుంటారు అనమాట. అంటే మిగతా వాళ్ళకు కూడా ఏదో రకమైనటువంటి కైంకర్యం ఇచ్చి శ్రీరంగనాథుడి యొక్క సేవలో తరించండి అని వర్ణ భేదాలు లేకుండా, అక్కడ వర్ణం అంటేనేమో నెమలిపించిన రంగులు, ఇక్కడ అంటేనేమో బ్రాహ్మణ క్షత్రియ ఇది, ఇవన్నీ ఏం భేదం లేకుండా అందరికీ అన్ని రకాల కైంకర్యాలు సమానంగా ఇచ్చేటువంటి రామానుజుడు అని చెప్పారు. అని చెప్పి నిన్నటి భాషలలో సుత్తత్తు తోడిమారెల్లారు, నీ బంధువర్గము స్నేహితులు అందరూ వచ్చారమ్మా అన్నారు. ఇక్కడ సుత్తత్తు బంధువులు ఎవరండి? ఇక్కడ ఎంబార్ గోవింద భట్టర్ పిన్ని కొడుకు, మొదలే ఆంటార్ మేనలుడు దాశరథి, వీళ్ళు బంధువులు. తోడిమార్ కూరత్తాళ్వార్, తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్, పిళ్ళే ఉరంగావెళ్ళి దాసర్, వీళ్ళందరూ తోడిమార్ సకులు. చెప్పుకున్నాం కదా, స్నానానికి వెళ్ళేటప్పుడేమో మొదలే అంటే మీరు చేసి వెళ్ళేవాళ్ళు. స్నానానికి వెళ్ళేటప్పుడు రామానుజుడు కావేరీలో స్నానం చేసిన తర్వాత ధనుర్దాసు మీద చేసి వచ్చేవాళ్ళు కదా. కాబట్టి బంధువులు సకులు ఎల్లారు, ఇంకా అనంతాళ్వార్ ఇలాంటి వాళ్ళందరూ ఉండగా వందు వచ్చి నేను ముత్తంపుకుందు మీ యొక్క దివ్య మంటపమును మేము వేచి చేస్తున్నాం స్వామి రామానుజ. ముగిల్వళ్ళన్ అంటే మేఘవర్ణుడు, రామానులు తెల్లగా ఉంటారండి, కానీ ఆ మేఘవర్ణుడు నీలిమేఘ శ్యాముని ఎప్పుడు మనసులో నిలుపుకోవడం వల్ల రామానుజులు కూడా నీలివర్ణుగా కనపడుతున్నారట, నీలిమేఘ శ్యాములు కనపడుతున్నారట. రామానుజ ముగిల్వళ్ళన్ పేర్పాడ మీ యొక్క ద్వాదశ నామాల్ని శతనామాల్ని పాడుతూ ఉండగా ఉడేవర్ గోదాగ్రజర్ తిరుప్పావజీయర్ ఎబ్బెరుమానార్ ఇలా మీ పేర్లు పాడుతూ ఉన్నామండి రామానుజ. ఇన్ని పాడుతున్నా కూడా చిత్తాదే పేసాదే ఇంకా మమ్మల్ని అనుగ్రహించకుండా ఉన్నారా రామానుజ మీరు అన్నట్టుగా ఈ పాసురంలో రామానుజ పరంగా అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు. అందమైనటువంటి స్వారస్యం. ఇకపోతే 12వ పాసురం. ఈ పాసురం గురించి మనం ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. నిన్నటి పాసురంలో తమ యొక్క వర్ణాశ్రమ ధర్మాలని పాటించుటయే గొప్ప సంపదగా కలిగినటువంటి గోపాలుడి యొక్క కుమార్తె అయినటువంటి గోపికను లేపారు. మరి ఈ రోజున కొద్దిగా విరుద్ధంగా కనపడుతుంది. గోదాదేవి చెప్పవలసినటువంటి విషయాల్ని రెండు పాసురాల్లో భిన్న ప్రక్రియలో మనకు తెలుపుతుంది. నిన్న భాషలో ఈరోజు భాషలో ఒకటే విషయం తెలపడానికి వచ్చింది. అలాగే మాళేమణివన్న కూడారై కరవై కల్పించను సిట్టం సిరుకారై ఇవన్నీ దగ్గర కొద్దిగా ఒక విషయం చెప్పడానికి వచ్చినటువంటి పాసురాలు, కానీ విభిన్న ప్రక్రియలు. నిన్ననేమో ఏం చెప్పారు? వర్ణాశ్రమ ధర్మాలు పాటించే తీరాలి, భగవంతుడే రక్షకుడు అనుకున్నప్పటికీ కూడా కర్మలు ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు, కర్మలు చేస్తూనే ఉండాలి. కానీ కర్మలు చేస్తున్నప్పుడు ఇది నాది అని, ఇది నాకు సంబంధించిందని, దీనివల్ల ఫలము అని ఇవన్నీ ఏవి ఆశించకుండా భగవత్ ఆరాధన రూపంగా చేస్తున్నటువంటి గోపాలకుడి యొక్క కుమార్తె గోపిక అని చెప్పారు. ఈ రోజున తమ వర్ణాశ్రమ ధర్మాలన్నింటినీ పక్కన పెట్టేసి వాటిని వేటిని పట్టించుకోకుండా ఎప్పుడూ కృష్ణుని పట్టుకొని తిరిగేటువంటి ఒక గోపాలుడి యొక్క చెల్లెల్ని లేపుతున్నారు. ఇప్పుడు తిరుప్పావే అంతా ఉపనిషత్తులో ఉన్నటువంటి రహస్యాలు చెప్పేవే కదా. వేదమనెత్తుక్కు విత్తాహు కోదే తమిళ్ అన్నారు. ఉపనిషత్తులు మీరు గమనిస్తే సనత్ కుమారుడు నారద మహర్షి చెప్పినటువంటి విషయం, అన్నదమ్ముడు ఇక్కడ వరుణుడు భృగువు తండ్రి కొడుకులు, ఇలాంటి సంబంధాలతోని వీళ్ళు ప్రశ్న అడగడం, వాళ్ళు సమాధానం చెప్పడం, ఇలాగే మనకు ఉపనిషత్ క్రమం అంతా కనపడుతుంది. అలా నేటి భాషలలో ఒక తండ్రి యొక్క కూతురైనటువంటి గోపిక, ఈరోజు భాషలలో ఒక సంపద కలిగినటువంటి గోపాలుడి యొక్క చెల్లెలు లేపబడుతుంది అనమాట. చెప్తూ ఈరోజు భాషలలో ఏంటట, ఎలాంటి వాట ఈ గోపాలుడు ఒక క్షణం కూడా శ్రీకృష్ణుడిని విడిచి ఉండగా ఎప్పుడు కృష్ణుడితో పాటే ఉండేవాడు అనమాట. ఈయన ఎప్పుడు అడవికి వెళ్తున్నా కూడా ఆయన మీద ఆయన ఓరగా ఇట్లా చేసుకొని ఆ కృష్ణుడికి సంబంధించినటువంటి ఆ ఫ్లూటు అవి ఇవి అన్ని పట్టుకొని నడుస్తూ అడవిలోకి వెళ్ళేటువంటి వాడు. బృందావనం పక్కన నందుడు పాలించేటువంటి ఒక ఊరు కూడా ఉంది, నందగా అంటారు. అక్కడ ఒక అద్భుతమైన దేవాలయం. ఆ దేవాలయంలో శ్రీకృష్ణుడు, బలరాముడు, యశోద, నందుడితో పాటుగా ఇంకో గోపాలుడు కూడా ఉంటాడట. ఇంకొక గోపాలకుడు ఎవరైనా ఈ కృష్ణుడు యొక్క ఫ్రెండ్, బహుశా
ఈ పాసురంలో చెప్పబోయేటువంటి గోపాలుడే అయి ఉండొచ్చు నందగాంలో. అంటే కృష్ణుడికి సకల విధ కైంకర్యాలు చేసేటువంటి వాడు, అదే గొప్ప ఐశ్వర్యంగా ఉన్నటువంటి వారు. కాబట్టి ఎప్పుడు ఆయనతో ఉండడం వల్ల ఈ గేదెలలో పాపం వాటితోటి ఆ దూడలు ఇప్పేవాళ్ళు లేరు, అలాగే వాటి పాలు తాగించేవాడు కూడా లేరు. అట్లా ఉన్నటువంటి ఒక సంపద అంటే ఏంటి, చిన్న గేదెలు వచ్చి వాటిని విప్పితే అవి వచ్చి గేదెల దగ్గర పాలు తాగాలి. కానీ విప్పేవాడ లేనప్పుడు అవి అరుస్తూ అరుస్తూ ఉన్నాయట. అరుస్తూ అరుస్తూ ఉండి పాలు స్రవిస్తూ ఉన్నాయి. అవన్నీ వృధాగా పోతున్నాయి. అట్లా ఎందుకు పోతున్నాయి? విప్పేవాడు ఎవరు లేరు. మరి ఎక్కడున్నాడు ఈయన? ఎప్పుడు కృష్ణుడు అంట పెట్టుకుని ఉన్నాడు. ఏమండి, ఒక పాసురంలోనేమో కర్మలు చేయాలని చెప్తారు, ఈ పాసురంలోనేమో కర్మలు చేయకుండా ఎప్పుడు కృష్ణుడిని అంటే పెట్టుకున్నటువంటి గోపాలను అంటాడు. అసలు ఏది కరెక్ట్? కర్మలు చేయాలా, కర్మలు మానాలా? ఈ రెండు కావు, ఈ రెండు కావు. తరించడానికి పరమాత్మయే, ఆయన కృప ఒక్కటే మార్గము. ఎట్లా? శ్రీరామాయణం మీ అందరికీ తెలుసు. రేపటి రోజున పట్టాభిషేకం అన్నారు, మందర మనసు మార్చింది, కైకేయి వరాలు అడిగింది. దాంతోపాటు ఈయన రాముని అడవులు పంపిస్తున్నాడు. అక్కడ వాల్మీకి మహర్షి యొక్క పద ప్రయోగం గమనించండి. అసత్యవచనాద్రాజ ధర్మపాసేన సంయత. ధర్మము అనే పాసానికి కట్టబడినటువంటి దశరథ చక్రవర్తి రాముడిని అడవులకు పంపేను. అవునా? అంటే అర్థం ఏంటి అసలు? ఇది సాక్షాత్ ధర్మం పరమాత్మ శ్రీరాముడు. ఈయన్ని కాదని ఏదో మాట ఇచ్చానని, ఆ మాట తప్పితే నాకు నరకం వస్తుందని ధర్మం కాని ధర్మాన్ని పట్టుకొని రాముడిని వదిలేసుకొని శరీరాన్ని వదిలిపెట్టాడు, ప్రాణాన్ని కోల్పోయాడు. మరి రామరావణ యుద్ధం అయిపోయిన తర్వాత శంకరుడు బ్రహ్మ ప్రత్యక్షమై శంకరుడు చూపిస్తాడు, రామా అదిగో చూడు, అక్కడ పైన విమానంలో ఇంద్రుడు పక్కన మీ నాన్నగారు ఉన్నారు చూడు. ఈయన తెలియదా వాళ్ళ నాన్నగారని? అంటే స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత శరీరం మారిపోతుంది కదా. భూలోకంలో శరీరం ఇంకో లోకంలో ఉండదు కదా. ఇక్కడ కనిపించినట్టుగా అమెరికాలో కనపడతారండి. ఇక్కడ వాడైనా ఇక్కడికి వెళ్ళగానే వాడి వ్యవహారం అంతా మారిపోతుంది. అట్లాగే ఈ లోకంలో ఒక వ్యవహారం, ఆ లోకంలో ఒక వ్యవహారం. ఈ విషయాన్ని వింటున్నప్పుడు శ్రీరంగంలో పరాశర భట్టర్ వారి యొక్క శిష్యులు నంజీయర్ ఒక ప్రశ్న అడిగాట. ఏమండి భట్రవారు, సాక్షాత్తు పరమాత్మ శ్రీరాముడి యొక్క తండ్రి ఎవరైనా దశరథ చక్రవర్తి 60,000 సంవత్సరాలు బతికినటువంటి వాడు, పుత్రకామేష్టి చేసి చాలా కష్టపడి పరమాత్మని కన్నాడు. పరమాత్మని కన్నవాడికి కూడా మోక్షం లేదా అండి? ఎంత ఆశ్చర్యం! పరమాత్మ కన్నవాడికి మోక్షం లేదు, స్వర్గంలో ఉన్నాడు. ఇదేంటండి అన్నారు. పరాశర భట్టర్ వారు అన్నారు, అసలు సాక్షాత్తరమైన రాముని వదులుకున్నందుకు దశరథుడికి నరకం రావాలి, కానీ రాముడి యొక్క ఆనుశంసక్త, అదే రాముడి యొక్క దయ వల్ల కనీసం స్వర్గమైనా వచ్చింది పో అన్నారు. కనీసం స్వర్గమైనా వచ్చింది, అసలు నరకమే రావాలి. ఎందుకు? సాక్షాత్తరమైనటువంటి రాముడిని వదిలిపెట్టాడు. ఇది కొడతా అంటాం, ఇది మనసులో ఉంచుకోండి. ఇక్కడ సీన్ కట్ చేయండి, త్రేతాయుగం అయిపోయింది. ఇప్పుడు ద్వాపర యుగంలో రండి. ద్వాపర యుగంలో మన హీరో చేసేటువంటి చిలిపి చేష్టలు ఎవరైనా శ్రీకృష్ణుడు. ప్రతి గోపిగా రావడం, యశోద దగ్గర కమెంట్ కమెంట్ కమెంట్, చాడికి చెప్పడం, చాడికి చెప్పడం, చాడికి చెప్పడం. ఒకరోజు విసిగెత్తిపోయి ఎట్లా అని వాళ్ళు పట్టుకోవాలి కొట్టాలి అని బయలుదేరింది. ఈయన దొరకడు, పరిగెత్తి 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 ఊరి యొక్క పొలిమేర దాకా వచ్చాడు. కరెక్ట్గా అదే సమయంలో పక్క ఊర్లో పట్టణంలో పెరుగు పాలు అమ్ముకొని ఆ ఖాళీ కుండలు ఎత్తున పెట్టుకొని వస్తున్నాడు దదిబాండు. ఆయనకి ఏదో పేరు ఉందండి, కానీ భాగవతం దదిబాండు అన్నారు. దది అంటే పెరుగు, బాండం అంటే కుండ, కుండల్లో పాలు పెరుగు అమ్ముకునేవాడు. ఆయనకి ఏదో పేరు మనకు తెలియదు, దదిబాండు అనే పేరు భాగవతం. ఆయన వస్తున్నాడు, మనవాడు పరిగెత్తి పరిగెత్తి ఆయన చూశాడు. చూసి తాత ఒక సహాయం చేయవా అని. ఏం చేయాలి సహాయం అంటే, మా అమ్మ తరుముతూ వస్తుంది, ఇప్పుడు నేను కనబడితే వీపు విమానం మోత, కాబట్టి ఆ కుండల్లో కాస్త దాచవా రా అన్నాడు. అవంతా ఎత్తుకొచ్చి కుండలో పెట్టాడు, పూత పెట్టాడు. యశోద వచ్చింది, తాత మా వాడు ఏమన్నా వచ్చాడు ఇక్కడికి అంటే, ఇక్కడికి ఏం రాలే కానీ
అక్కడ ఏదో చప్పుడవుతుందమ్మా అన్నాడు. పచ్చి అబద్ధం ఆడాడు. ఎవరు? పచ్చి అబద్ధం ఆడాడు. అవునా, వెళ్ళిపోయినాడు. ఒక నిమిషం అయింది, 2 నిమిషాలు అయింది, లోపల ఊపిరి రావట్లేదు నాకు, తదా మూతది అన్నాడు. ఇస్తాలే, కంగారే ఉంది, కాస్త వ్యవహారం ఆడుకుందాం మనం. వ్యవహారమా ఏంటది? అవునయ్యా, ఇంత ఊరికేది ఇస్తా అనుకుంటున్నావా? మరి నేను వ్యాపారం చేసుకున్నాడు కదా, నాకు ఏదో ఒకటి సంథింగ్ కావాల్సిందే కదా అన్నాడు. ఏం కావాలి చెప్పా? పాలా పెరుగు ఏం కావాలి చెప్పు అన్నాడు. నాకెందుకయ్యా అవి, నేనే పొత్తు అస్తమానం వెళ్ళి అమ్ముకునేవాడు, నాకెందుకు అది అన్నాడు. ఏం కావాలి నీకు? మోక్షం ఇవ్వు అన్నాడు. ఏ ఏమయ్యా, నువ్వు ఎవరు పట్టుకుని ఏం పడుతున్నావు? మా అమ్మాయి కనపడితే నీకు చిత్తపాటు చేస్తున్నాను, భయపడి కుండలో దాక్కున్నా నేను నీకు మోక్షం ఇస్తానా? నాకు అంత శక్తి ఉందా? మోక్షం గీక్షం జాంతానై బయట దీవయ్యా ఊపిరి రావట్లేదు. మూత గీత జాంతానై నువ్వు మోక్షం ఇస్తా అంటేనే నేను మూత తీస్తాను. ఇదేంటా, నాకు ఊపిరి రావట్లేదు, నేను పోతే నా ప్రాణం పోతే నీకే పాపం తగ్గుతుంది అన్న. ఓహో, అందరికీ ప్రాణం నువ్వు, నీకు ప్రాణం పోతుందా? నీకు ప్రాణం పోతాడు నేను నమ్మాలా? అవన్నీ ఏం లేదు, మోక్షం ఇస్తా అంటేనే నేను మూర్తి ఇస్తాను. లోపల పరమాత్మ ఉబ్బి తబ్బిపోయిపోతున్నాడు, ఆనందపడిపోతున్నాడు. ఎందుకు? వశిష్ఠుడి దగ్గర చదువుకున్నాడు దశా చక్రవర్తి, ఇక్ష్వాకు వంశం, ఏముంది జ్ఞానం మరి కదా? సాక్షాత్ దైవమైన రావణ్ణి వదిలిపెట్టి ప్రాణం పోగొట్టుకున్నాడు. వీడు ఏమైనా చదివాడా అండి? నదిపానుడు ఏమైనా శాస్త్రాలు చదివాడా? కానీ సాక్షాత్ పరమాత్మ మోక్షాన్ని ఇచ్చేవాడు తెలుసుకున్నాడు. తెలుసుకొని ఇప్పుడు మోక్షం అడుగుతున్నాడు. ఎంత సంతోషిస్తున్నాడు. కాబట్టి భగవద్ జ్ఞానం కలగడానికి ఓ శాస్త్రాలు చదివినవాడు జ్ఞానం మోక్షం వస్తుందని చెప్పడానికి ఏమైనా అవకాశం ఉందా? లేదు. ఇప్పుడు ఆయన మెల్లగా ఏమైనా ఆ మోక్షం ఏంటో సరే ఇస్తానులే తీ మెల్లగా అన్నాడు. ఆయన మూత తీశాడు. బయటికి రాగానే పరమాత్మని శాస్త్రాన్ని నిలబడామని చేశాడు. పరమాత్మ నాకు మోక్షం కావాలి అంటే అలాగే ఇస్తాను. పరమాత్మ ఇంకో చిన్న కోరిక, మళ్ళీ ఏంటయ్యా ఈ కుండకు కూడా మోక్షం ఇవ్వాలని. ఏమయ్యా కుండకి ఎందుకయ్యా మోక్షం? అని నీ దాచిపెట్టింది నీ కుండే కదా, ఇది ఉండబట్ట కదా నువ్వు నన్ను అడిగింది, కాబట్టి దీనికి కూడా మోక్షం ఇవ్వండి అంటే సరే అలాగే అన్నాడు. పూర్వోత్తర చమత్కారంగా మీరు వైకుంఠం వెళ్ళినప్పుడు చూడండి, వైకుంఠంలో పరమాత్మ దగ్గర ఒక కుండ కూడా ఉంటుంది అంటారు. నదివాడు కుండ అక్కడ ఉంది, మోక్షం ఇచ్చాడు అని చమత్కారంగా చెప్తారు. అంటే ఈ వృత్తాంతం ఎందుకు చెప్పుకున్నాం అంటే, ఏది మానాలా చేయాలి, మన ధర్మాన్ని పాటించాలా. అక్కడేమో దశా చక్రవర్తి అధర్మం చేస్తే సత్యవాక్ పరిపాలన లేకపోతే నరకంలో పడిపోతానేమో అని సాక్షాత్ రాముడు దూరం చేసుకున్నాడు. ఇక్కడ ఈయనేమో పచ్చి అబద్ధం ఆడి మోక్షాన్ని పొందాడు. మరి ఇప్పుడు ఏది అంటే, మనం కొత్తగా ఇక్కడ మనం డిఫినేషన్ మనం చెప్పుకోవద్దు, అబద్ధం ఆడితే మోక్షం వస్తుంది అట్లా అనుకోవద్దు. ఏదైనా సరే మనకు మోక్షం రావడానికి కారణం పరమాత్మే తప్ప మనం చేసే పనులని కాదు కదా. కాబట్టి మనం చేసే ప్రతిదీ ఏదైనా కూడా భగవదర్పణం చేయడం ముఖ్యం. మరి ఇక్కడ ఈ గోపాలుడు అస్తమానం కృష్ణ పరమాత్మతోనే ఉంటున్నాడు కదా, మరి వీడి యొక్క ధర్మం వీడు పాటించకపోతే నష్టం రాదా? ఏం నష్టం రాదు అని చెప్తున్నారు. ఎందుకు రాదు అంటే, దాని ధర్మశాస్త్రంలో ఒక మాట చెప్తున్నారు. మత్కర్మ కుర్వతాం పుంసాం కర్మలోపో భవేద్యతి తత్కర్మ కుర్వతే నిత్యం తిస్రః కోట్యో మహర్షయ. నా యొక్క ఆరాధనలో ఉండి నా యొక్క పనిలో నిమగ్నమైనటువంటి వారు వాళ్ళ యొక్క వర్ణాశ్రమ ధర్మం ఒకవేళ చేయకపోయినా సరే, వారు చేయవలసిన పనులను చేయడం కొరకు 3 కోట్ల మంది ఋషులు కాచుకొని కూర్చుంటారండి. ఇప్పుడు శ్రీరంగ క్షేత్రంలో ఉత్సవాలు నడుస్తున్నాయి అనుకోండి, వస్తామని పొద్దు నుంచి ఎప్పుడో రాత్రి నడుస్తూ ఉంటాయి. పొద్దున్న సాయంత్రం మడే స్వాములు అక్కడంతా మైలంటూ ఏం లేదు. మరి ఆ సంధ్యావందనం వీళ్ళు చేసిన వాళ్ళకి ఏం కనపడదు. అంత మాత్రం చేత వాళ్ళ దోషం వస్తుందా? రాదు. అలా రంగడి కైంకర్యంలో పరమాత్మ కైంకర్యంలో ఎవరైతే నిమగ్నై ఉంటారో వాళ్ళు చేయాల్సిన పనులు చేయడం కొరకు 3 కోట్ల మంది ఋషులు వాళ్ళ పరంగా వీళ్ళు సంకల్పం చెప్పి చేస్తారు. ఇది మనకు ధర్మశాస్త్రంలో కనిపించేటువంటి విషయం. కాబట్టి భగవత్ కైంకర్యమే గొప్ప సంపద. కాబట్టి చూడండి, రామావతారంలో కూడా తనకు విహితమైనటువంటి పనులు పక్కన పెట్టి నీతో వస్తానండే అని చెప్పి అహం సర్వం కరిష్యామి జాగ్రత్త సుఖదశ్చతే అని లక్ష్మణస్వామి బయలుదేరాడు. అటువంటి కైంకర్య నిష్ట అదే గొప్ప సంపద. మిగతా మనం అనుకున్న సంపదలు ఏమీ సంపద కాదు. అందుకే ఋషి ధర్మంలో కూడా సతు నాగవర శ్రీమాన్, గజేంద్రుడి గురించి శ్రీమంతుడు అన్నారు. ఒక 1000 సంవత్సరాలు పోరాడాడు, ఇంకో 5-10 నిమిషాలు ప్రాణం పోయేట్టుగా ఉంది. ప్రాణం పోయే సమయంలో గజేంద్రుని పట్టుకొని శ్రీమంతుడు అండి అన్నారు. ఏంటి అనుకున్న శ్రీమంతుడు? ఏమిటా శ్రీ అంటే,
పరమాత్మయే రక్షకుడు అన్న బుద్ధి కలగడమే శ్రీమంతము. అదే శ్రీమంతం కదా. రక్షకుడు ఎవరు? పరమాత్మ. ఆడ 1000 దివ్య సంవత్సరాలు ఫైట్ చేశాడు అంటారు. 500 సంవత్సరాలేమో అహంకారం చేత నా బలం ముందు ఆఫ్టర్ ఆల్ ఈ ముసడు ఎంత అని 500 సంవత్సరాలు ఫైట్ చేశాడు. ఎవరు? గజేంద్రుడు. ఆయన వల్ల అవ్వలేకపోయింది. చుట్టుపక్కల 10 లక్షల మంది ఉన్నారు. ఆయన భార్యలు, మామలు, బంధుత్వం చాలా మంది ఉన్నారు. గజేంద్ర లే అని అంటున్నవాడు తప్ప ఎవరు పెద్ద సహాయం చేసేవాళ్ళు లేదు. 500 సంవత్సరాలు మమకారంతో నా వాళ్ళు రక్షిస్తారు ఇలా. నాకు నేను రక్షకుడు కాదు, నా వాళ్ళు రక్షకుడు కాదు. తండ్రి రక్షకుడు కాదు, కొడుకు రక్షకుడు కాదు, తమ్ముడు రక్షకుడు కాదు, వీళ్ళెవరు రక్షకుడు కాదు. మీరు పురాణ ఇతిహాసాలు పరిశీలిస్తే తెలుస్తుంది. ఎప్పుడో చెప్తున్నా ఎప్పుడన్నా ఒకసారి. వాళ్ళెవరు రక్షకుడు కాదు. పరమాత్మ ఒక్కడే రక్షకుడు అన్న బుద్ధి కలిగి ప్రార్థన చేశాడు కాబట్టి శ్రీమంతుడైనటువంటి గజేంద్రుడు అన్నాడు కదా. ఈ విషయంలో కూడా అంతే. అన్నింటినీ వదిలిపెట్టి రాముడు ఎదురుకు వచ్చాడు. ఏ లంకలో ఉంటే ఏమైపోయేది? కుంభకర్ణులాగా, రావణాసురులాగా, ఇంద్రజిత్తులాగా ఈయన కూడా ప్రాణాలు కోల్పోవలసి వచ్చాయి. ధర్మాత్ముడు కాబట్టి, ధర్మాన్ని ఆశ్రయించినవాడు కాబట్టి, రాముని ఆశ్రయించి వచ్చాడు కాబట్టి అక్కడ మహర్షి ఆయన్ని కూడా అంతరిక్షగత శ్రీమాన్ అన్ని వదిలిపెట్టినటువంటి వాడిని పట్టుకొని శ్రీమంతుడు అన్నారు. ఎందుకు? రాముని ఆశ్రయించాలని ఒక బుద్ధి కలగడమే శ్రీమంతుడు. పాసురాన్ని ఒకసారి మనం అనుసంధానం చేస్తాం. ఇవాళ ఇద్దరు అవైలబుల్లో లేరు. పాసురాన్ని గాఢ రూపంలో అందించేటువంటి వాళ్ళు కాకినాడలో త్యాగరాజ ఉత్సవాల్లో ఉండడం వల్ల ఇవాళ మనం గాఢ రూపంలో ఆ పాసురాన్ని వినలేకపోతున్నాం. పాసురాన్ని దాసులు ఒకసారి సేవిస్తారు. அனைத்திளம்பத்தருமை கண்ணு கிறங்கி நினைத்துடைவழியே நின்று பால் சோர நினைத்தில்லம் சேராக்கும் நற்செல்வந்தங்காய் பனித்தலை வீழலின் வாசல் கடைபத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானைச் செத்த மனத்துக்கிரியானை பாடவும் நீவாய் இரவாய் நினைத்தான் நெடுந்திராய் இதென்ன பேரிலக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்தேரோர் ఎంబావాయ్. 12వ పాసురం ఒకసారి 10వ వచనం చూద్దాం. ఇలంగ తెరుమై లేగ దూడలు కలిగినటువంటి గేదెలు, కనైతు అరిచి, కన్నుకు దూడ కొరకే అరిచి, ఇరంగి జాలి కలిగినవై, నినైతు ఆ దూడలను ఎవరు ఇప్పేవాళ్ళు లేకపోవడం వల్ల ఆ దూడలు వచ్చి తమ పొదుగులో మూతుపెట్టినట్టుగా భావించి, నినైతు అంటే అలా భావించి, ములేవళియే నిన్ను పాల్సోరా ఎడతెరపు లేకుండా వాడి యొక్క శిలల నుంచి పాలను కార్చగా, ఇల్లం ననైతు ఇల్లంతా నానిపోయి, సేరాకు బురదబురదగా అయి ఉండగా, అలా ఉన్నటువంటి నల్ సెల్వన్ ఉత్తమము ఐశ్వర్యం గలవాని యొక్క తంగాయ్ చెల్లెలా పని అంటే మంచు అని అర్థం. తలై వీళ్ళని తలపై పడిచి ఉండగా, నిన్ వాసల్ నీ ద్వారం యొక్క కడై పత్తి ఆ ద్వారపు కమ్మిని పట్టుకొని, సినత్తినాల్ కోపము చేత, తన్నిలంగై దక్షిణ దక్కు అయినటువంటి లంక యొక్క కోమానై అధిపతి అయినటువంటి రావణుని సెత్త సంహరించినటువంటి మనత్తుకు ఇనియా అనే మనసుకు ఆహ్లాదకరుడైన ఎవరైనా శ్రీరామచంద్రుణ్ణి పాడుచున్నను నీ వాయి తెరవాయి, నువ్వు ఇంకా నోరు తెరవకుండా ఉన్నావా? నోరు తెరువు అని అంటున్నాను. వినిత్తాన్ ఇంకను ఎళుందిరాయ్ లేవవా, ఈదన్న పేరు ఉరక్తం ఇదెక్కడి పెద్ద నిద్రమ్మ అనెత్తిల్లతారు అరిందు ఏనో బాబాయ్, ఊరు వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు నువ్వు లేవవలసినది అని ఈ పాసుల యొక్క అర్థం. యథాశక్తి మనం విశేషాలను చేసుకుంటాం. ఏంటట, ఈ గోపాలుడు తన ధర్మాన్ని కూడా పక్కన పెట్టి పరమాత్మ యొక్క కైంకర్యంలో ఉన్నాడు. భగవత్ కైంకర్యములు మనకు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఆజ్ఞా కైంకర్యములని, 2 అనుజ్ఞా కైంకర్యములు అని ఉంటాయి. ఏమిటవి? ఆజ్ఞ, అనుజ్ఞ. ఆజ్ఞా కైంకర్యములు అంటే వేదము ద్వారా ప్రతిపాదింపబడినటువంటి కైంకర్యం, ఇది చేయి. అనుజ్ఞా కైంకర్యములు అంటే పరమాత్మే నేరుగా ఉన్నటువంటి కాలంలో తాను చెప్పి చేయించుకున్నటువంటి
కైంకర్యం, ఆయన నేరుగా చేసేటువంటి కైంకర్యం. శ్రీరాముడికి లక్ష్మణస్వామి చేసినటువంటి కైంకర్యం, శ్రీకృష్ణుడికి ఈ గోపాలుడు చేసినటువంటి కైంకర్యం. ఈ గోపాలుడు తన వదనాశ్వ ధర్మమైనటువంటి ఉదయాన్నే లేచి లేవగానే దూడల్ని విప్పాలి, దూడలు వెళ్ళి ఆ గేదెల యొక్క పొదులో మూతి పెట్టి ఫస్ట్ పాలు తాగాలి, ఆ తర్వాత వాటి యొక్క పాలు పిండాలి, ఆ తర్వాత వాటిని అడవిలోకి తీసుకెళ్ళి మేపాలి. ఇది వాడి ధర్మం. కానీ ఎప్పుడు చూసినా అస్తమానం కృష్ణుడి దగ్గరే ఉండేటువంటి. మరి అలా ఉన్నప్పుడు ఉదయం పూట ఆ లేగదూడల కట్టలు విప్పేది ఎవరు? ఎవరు లేరు. ఎవరు లేకపోవడం వల్ల పాలు చేపుకు వచ్చి ఈ గేదెలు అరుస్తూ ఉన్నాయి, ఇంకా రావట్లేదు మా పిల్లలు, ఇంకా రావట్లేదు అని. అలా అరిచి అరిచి కొంతసేపు అయిన తర్వాత ఆ లేగదూడలు వచ్చినట్లుగా తమ పొదువులో నోరు పెట్టి తాగుతున్నట్టుగా భావించి పాలను ధారగా 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 స్రవిస్తుంది. కరెత్తడం కత్తిరుమై కన్ను కిరంగి అవన్ లేగదూడల కోసమై అరిచి అరిచి నిన్నెత్తు ములయవళియే నిన్ను పాల్సోరా. ధారలు ధారలుగా ధారలు ధారలుగా పాలని స్రవిస్తూ ఉండడం వల్ల ననెత్తిల్లం సేరాక్కు నర్చెల్వంతంగాయ్. ఇల్లంతా నానిపోయి బురద బురదగా ఉన్నటువంటి సంపద కలవాలి. పాలు పిండుకొని గిన్నెలోనో కుండలోనో పిండుకొని అమ్మితే సంపద కానీ నేలపాలైపోతే సంపద ఏంటండి? అంటే నేలపాలు అవుతున్నటువంటి సంపద కలిగినటువంటి గోపాలు. నేలపాలు అవుతున్నాయి పాలు, కానీ వాస్తవానికి ఇది సంపద కాదు, పరమాత్మ కైంకర్యమే సంపద అనుకున్నటువంటి గోపాలు. అటువంటి ఒక సంపద. నడ్చెల్వంతంగా ఓ సంపద కలిగినటువంటి గోపాలు యొక్క చెల్లెలా పనిత్తలై వీడలిన్ వాసల్ కడైపత్తి. ఏమమ్మా, ఇంత తెల్లవారుజామున నిద్రలేపడం కొరకొని మీ ఇంటి ముందుకు వచ్చి ఉన్నాను. పైనుంచి మంచు పడుతుంది, కిందనేమో బురద బురదగా ఉంది. ఇలా ఉండగా మేము జారిపోకుండా నీ యొక్క ద్వారపు కమ్మిని ఆలంబనంగా చేసుకొని పట్టుకొని ఉన్నాను. சினத்தினால் தென் இலங்கை கோமான చెత్త மனத்துக்கிரிయానే పాడవు నీవాయ్ తిరవాయ్. కోపముతో దక్షిణ దిక్కు ఉన్నటువంటి లంకాధిపతిని సంహరించేటువంటి మనస్సుకు ఆహ్లాదకరమైనటువంటి శ్రీరాముడిని మేము కీర్తిస్తూ ఉన్నాం. అయినా నువ్వు నోరు తెరవడం లేదేమిటి? ఇదిత్తాను ఎడుతురా, ఇంకనైనా లేవమ్మా, లేచిరా, ఇదన్న పేరు రక్తం, ఇదెక్కడ గొప్ప నిద్ర అడెత్తిల్లత్తారు ఇదైందేరో రెబ్బావాయి. ఊరు వారంతా తెలుసుకున్నారు. మనం చెప్పుకున్నట్టుగా తిరుప్పావి అంతా కూడా ఆచార వైభవమే. అక్కడ పాలు అంటే భగవద్గుణాలు అని, గేదెలు అంటే ఆచార్యులు అని కదా. లోకుల యొక్క దుస్థితిని చూడలేక వాళ్ళు అడిగినా అడగకపోయినా భగవంతుని యొక్క కళ్యాణ గుణాలని వర్షించేటువంటి వారు. అటువంటి ఉదారమైనటువంటి పశువులతో పోల్చారు మన ఆచార్యులు. అటువంటి ఆచార్యుల యొక్క శ్రవణం. నినెత్తుములేవడియే నిన్ను పాల్సోరా. ధారలు ధారలుగా కురిపిస్తున్నటువంటి ఒక పాలు అన్నది. అంటే ఏమిటి ఇక్కడ? అవిద్య కర్మ వాసన వల్ల పరమాత్మను తెలుసుకోవాలి అన్న ఆలోచన మనకు రాదు. ఎంతో మంది ఉంటాం, మన కాలనీలో అనుకోండి, మన ఇంట్లోనే అనుకోండి, మన ఊర్లోనే అనుకోండి, మన రాష్ట్రంలోనే అనుకోండి, అందరూ భగవద్గుణాలు వినడానికి ఆసక్తి చూపిస్తున్నారా? చూపించడం లేదు. ఎంతమంది చూపిస్తున్నారు? ఏదో కొద్దిమంది మాత్రమే చూపిస్తున్నారు. మిగతా మంది ఎందుకు చూపించట్లేదు? మిగతా వాళ్ళు అంటే అవిద్య కదా. ఆ కర్మ వల్ల మనందరం ఆ దూడల్ని కట్టేసినట్టుగా, ఆ దుంగ కట్టేసినట్టుగా కట్టబడి ఉన్నటువంటి అలా ఉన్నటువంటి జీవుల్ని చూసి అయ్యో అని బాధ శ్రవించినట్లుగా ఇక్కడ ఏంటి సమన్వయం ఏంటి? ఆ దూడల్ని విప్పాలి, ఆ వచ్చి తాగాలి. కానీ విప్పేవాళ్ళు లేకపోవడం వల్ల ఈ గేదెలు అరిచి పాలు శ్రవిస్తుంది. అలా మనం కూడా ఒక సంసారమైన బంధంలో చిక్కుకుపోయి అవిద్య చేత కట్టబడి ఉన్నారు. అటువంటి మనం ఉజ్జీవింపబడాలని
అనేక చోట్ల లోక కళ్యాణార్థం హోమాలు క్రతువులు చేస్తూ అనేక చోట్ల పర్యటిస్తూ ఆచార్యులైనా జిఎస్ స్వాములైనా అందరూ పర్యటిస్తూ మన ధర్మాన్ని సనాతన ధర్మ గొప్పతనాన్ని చెప్తూ ఉంటారు. చెప్పిన ప్రతి చోట అందరూ ఊరు వాళ్ళందరూ వస్తున్నారా? రావట్లేదు. వచ్చినా రాకపోయినా విన్న వాళ్ళన్నా బాగుపడతారు అని ఈ గేదెలు అలా పాలను శ్రవించినట్టుగానే ఆచార్యులు కూడా తమ దివ్యమైన సూక్తులను శ్రవిస్తూ ఉంటారు అని చెప్పడం ఇందులో ఒక లోతైన ఉద్దేశం అనమాట. పడిపోయిన కనెక్టిల్లం చేరాకు నడిచెల్వం కందాయ్, ఇల్లంతా మృతగా అయినటువంటి సంపద కలిగినటువంటి ఒక గోపిక అని అంటుంది. అంటే ఏంటి బురద అంటే ఇంతకాలం భగవంతుని యొక్క వైభవం తెలవకుండా కఠినమైన హృదయంలో ఉన్నటువంటి మనము ఆచార్యుల యొక్క శ్రీసూక్తులు ఒకటి 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 వింటున్న కొద్దిగా హృదయం మెత్తబడుతుంది. గట్టిగా రాయిగలటువంటి హృదయం కాస్త పరమాత్మ కళ్యాణ గుణాలు విన్నప్పుడు, భాగవతత్వ విషయాలు విన్నప్పుడు కొద్దిగా ఆర్ద్రతతోని కదా చెమ్మగిల్లి చల్లబడుతుంది. అది ఇక్కడ సేరాకు అంటే బురద అవటము అని. ఈ విషయాన్ని మనకు శ్రీరామాయణంలో వృత్తాంతం చెప్తున్నారు. పాదుకలు ఇచ్చి నేను రాను 14 సంవత్సరాలు వనవాసం అయిన తర్వాతనే వస్తానని చెప్పాడు శ్రీరామచంద్రుడు. అంత మాత్రం చేత భరతుడు అయోధ్యకు వెళ్ళి పాలన చేశాడా? చేయలేదు. నందిగ్రామంలో ఉన్నాడు. నందిగ్రామంలో ఉండి సింహాసనం పైన పాదుకలు పెట్టుకొని ఉన్నాడు తప్ప ఆ పాదుకలే పాలిస్తున్నాయి, అదే పాలిస్తున్నాయి తప్ప నేను పాలించడం లేదు అని రాముడే అని చెప్తున్నాడు. ఉన్నటువంటి భరతుడు మరి ఒక చక్రవర్తి కుమారుడిలాగా చక్కగా అలంకరణ చేసుకొని ఏమైనా ఉన్నాడా అంటే లేడు. శ్రీరాముడు అడవిలో ఏ రకంగా అయితే నారచీరలు కట్టుకొని ఉన్నాడో, శ్రీరాముడు అడవిలో ఏ రకంగా అయితే నేల మీద పడుకొని ఉన్నాడో ఆ రకంగానే భరతుడు తన జీవనాన్ని సాగించాడు. అక్కడ మహర్షి చెప్తూ పంత దిగ్ధస్తు భరత జటిలస్వాం ప్రతీక్షతే, జడలుగా పెరిగిపోయి ఏర్కట్ కూడా చేసుకోకుండా రోజు కిందనే పడుకొని రాముడిని తలచి ఏడవడం వల్ల కన్నీళ్ళన్నా కారిపోయి మొత్తం నీళ్ళంతా కూడా బురద అయినట్టు అలాంటి ఒక జీవనాన్ని కలిపినటువంటి భరతుడు అని చెప్పాడు. ఇక్కడ లక్ష్మణస్వామి మాత్రం ఎప్పుడు నీ కైంకర్యంలో ఉంటా అన్నాడు. వనవాసం అయిపోయి రావణాసుడు సంహారం కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టాభిషేక సమయంలో నీకు యువరాజ్య పట్టాభిషేకం చేస్తా అంటే తీసుకున్నాడు లక్ష్మణస్వామి? తీసుకోలేదు. నీ సేవలోనే ఉంటున్నాడు తప్ప నాకు యువరాజ్యం వద్దు అన్నాడు. కాబట్టి నడిచెల్లు అంటే లక్ష్మణం లక్ష్మీ సంపన్న అని చెప్పినట్టుగా భగవత్ కైంకర్యాన్ని గొప్ప ఐశ్వర్యంగా భావించేటువంటి గోపాలుడు. నడిచెల్వంతంగా ఏమమ్మా నీ అన్నయ్య తగ్గట్టుగా నువ్వు ఉన్నావే, ఇంత గొప్ప సంపద ఉంది కాబట్టి పాలు పోతే పోయినాయి అని కనీసం ఆ దూడల్ని విప్పకుండా వాడి బాధ కూడా గమనించకుండా మీ అన్నయ్య ఆయనతో పాటు తిరుగుతున్నాడు. ఇప్పుడు మాకు కృష్ణ దర్శనం కలిగించు అని మేము ప్రార్థించడానికి వచ్చినప్పటికీ నువ్వు కూడా మీ అన్నయ్య లాగానే ఆ దూడలు విప్పకుండా బాధ పెట్టినట్టుగా మమ్మల్ని కూడా బాధ పెడుతున్నావే. నువ్వు రావాల్సి ఉంది కదా, నువ్వు మా గోష్ఠిలోకి వచ్చి మాకు దర్శనాన్ని చేయించాల్సి ఉండగా నువ్వు కూడా రావడం లేదు అంటే అన్న తగినట్టుగా నువ్వు ఉన్నావు కదా అని చెప్తాను. చెప్తే పనిత్తలై వీడని వాసల్ కడైపత్తి, ఒక పక్క పైనుంచి మంచు, కింద బురద దేనివల్ల అయింది? పాల వల్ల అయింది. పాలు భగవద్గుణాలు, కిందనేమో భగవద్గుణాలు, పైనుంచి మంచు ఆళ్వారాచార్యుల సూక్తులు, ఇక్కడేమో మధ్యలో 5 లక్షల మంది గోపికలు అంటే భాగవతుల సమాగమం. వీటన్నిటిని అనుభవిస్తున్నారు ఈ గోపికలు. వీటన్నిటిని అనుభవించుకుంటూ కూడా అంటే పెద్దల యొక్క శ్రీ సూక్తుల్ని వింటున్నా మనకు కైంకర్య ఫలం దక్కిన ఈ కైంకర్య ఫలం ఎంత గొప్ప కైంకర్య ఫలం నాకు దక్కింది అని పొరపాటున మనం అనుకోకూడదు. అర్థమవుతుందా? ఇక్కడ చెప్పిన విషయాలన్నీ కూడా జీవుణ్ణి ఎలా చెక్కుతూ మన స్వరూప జ్ఞానాన్ని మనకు కలగజేసేటువంటి గొప్ప ప్రబంధం తిరుప్పావై. అయిపోయిన అర్థాన్ని సేవిస్తే మనకు కలిగే ప్రయోజనం ఉండదు. లోపల అర్థమే సేవించాల్సినటువంటి అర్థం. ఒక పక్కన భగవద్గుణాలు, ఆళ్వారాచుల శ్రీసూక్తులు, భాగవతోత్తములు వీటన్నింటిని అనుభవిస్తూ కూడా అబ్బా ఎంత గొప్పవాళ్ళం మేము, మాకే భాగ్యం దొరికింది అనే ఒక కైంకర్యం దొరికినా ఏది చేసినా మనం ఆనందించకూడదు. అలాంటి భావన మనం తెచ్చుకోకూడదు. ఇవన్నీ కూడా భగవన్ముఖోల్లాసం కొరకే
భాగవత ముఖోల్లాసం కొరకే అని ఉంటారు. ఎలా పోల్చారండి వీటిని అంటే ఆ ద్వారము మంత్రాంతం పోల్చారు. మంత్రమే మనకు భగవాను ఇచ్చేది. అష్టాక్షరి మహామంత్రం ఓ నారాయణాయ మధ్యలో నమఃపదం ఉంటుంది కదా. మరి నీ యొక్క ద్వారాన్ని పట్టుకొని మేము ఉన్నాము అన్నారు కదా. రెండు నిలువు కమ్ములు ఉంటాయి, రెండు అడ్డు కమ్ములు ఉంటాయి కదా. ఒక నిలువు కమ్మి ఓంకారం, అటు పక్క నిలువు కమ్మి నారాయణాయ కదా. ఈ పైన కింద ఉంటుంది, కిందది మహ, పైన నా, రెండు కలిపితే నమః నమః. నాకు నేను కాదు, నాకు నేను చెందినవాడిని కాదు, నాకు నేను రక్షకుడిని కాదు, నాకు నేను ఉపాయము కాదు, నాకు నేను ఫలము కాదు. ఈ విషయం నవపదం తెలియజేస్తుంది. అంత అర్థం ఇందులో ఉంది కదా. అందుకని ఈ యొక్క ఆ కమ్మిని పట్టుకొని మేము ఉన్నాము అంటే ఏంటి, పెళ్లిలోకి వచ్చేసి చెప్తారనమాట. మహాయంగే స్వరూపణాశనం, నమహాయంగే స్వరూపోజ్జీవనం. నా కొరకు నేను, నా ఆనందం కొరకు నేను అంటే స్వరూపం నశిస్తుంది అని అర్థం. ఏది చేసినా పరమాత్మ కొరకే, ఏది చేసినా ఆయన కొరకే అంటే మన స్వరూపం ఉజ్జీవింపబడుతుంది అని చెప్పడం కోసం పనిత్తలే వీడని వాసలు కడైపోతుంది. సుందరకాండలో స్వామి హనుమ రావణాసుడిని కలవాలి అనుకొని ఎలాగైనా ఆయన్ని కలవాలంటే నేరుగా మనకు అవకాశం లేదు కాబట్టి వాడికి ఇష్టమైనటువంటి ఈ ప్రమదావనాన్ని ధ్వంసం చేస్తే ఎట్లాగా పట్టుకు వెళ్ళిపోతారు చూడొచ్చు అనుకుంటాడు. అని ధ్వంసం చేసి వచ్చినటువంటి రాక్షసులందరినీ కూడా సంహరిస్తూ ఒక పెద్ద ఆర్చ్ ఉంది, ఆ ఆర్చ్ పైన ఎక్కి కూర్చుంటాడు. మళ్ళీ రాక్షసులు రాగానే కిందికి దూకి సమరిస్తాడు. జయత్యవలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణ అహుపాళిత దాసోహం కోసలేంద్ర రామస్యాకృష్ణ. నేను రామదాసుని, రామ బంటుని అని చెప్తూ పైన కూర్చుంటాడు, కిందికి దూకుతాడు, రాక్షసుడు సమరిస్తాడు, మళ్ళీ పైన కూర్చుంటాడు. ఏంటది పైన నా, కింద మహా, నా మహా, నా మహా. నేను నాకు చెందినవాడిని కాదు, ఎవడు చెందినవాడిని, రాముడికి చెందినవాడిని. అది దాసోహం కోసలేంద్రస్య. ఏం చేసినా రాముడి కొరకే, చేయించేది కూడా రాముడే. అందుకనే లంకకు బయలుదేరినప్పటి నుంచి కదా, యథా రాఘవ నిర్ముక్త శరః స్వసర విక్రమ గచ్చేత్తత్వత్ గమిష్యామి లంకాం రావణ పాలిత. ఇంతమంది వానలు చూస్తుండగా చాలా పెద్దగా శరీరాన్ని పెంచేటువంటి స్వామి హనుమ నేను లంకకి ఎట్లా వెళుతున్నాను, నేనేదో నా సామర్థ్యంతో వెళుతున్నాను అనుకోవద్దు మీరు. రాముడి చేత విడవబడిన బాణం ఎట్లా వెళుతుందో అట్లా వెళుతున్నాను. బాణానికి ఏమైనా చైతన్యం ఉంటుందా, అది అచేతనం. అంటే చైతన్యం కలిగినటువంటి హనుమ అష్టసిద్ధి నవనిధికే దాత. ఇద్దడి మహానుభావుడు తనను ఒక అచేతనంలాగా పోల్చుకున్నాడు. రాముడి చేత విలువబడిన బాణం ఎట్లా వెళుతుందో అట్లా వెళుతున్నాను తప్ప నాదేం లేదు, నాదేం లేదు. ఎక్కడైనా రాముడికే క్రెడిట్ ఇస్తాడు హనుమ, మీరు గమనించండి కదా. అక్కడ కూర్చోవడం కూడా రాముడి యొక్క పాదాల దగ్గరే కూర్చోండి. అది మన స్వరూపం. మనం పరమాత్మకు చెందిన వాళ్ళని తెలుసుకోవడం మన స్వరూపం, ఆయన రక్షకుడు తెలుసుకోవడం మన స్వరూపం. అది ఈ పాసురంలో ఇంకా అందంగా చెప్పబడింది. ఇంకా కొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. రేపటి రోజున మనం ఆ పాసులో, ఈ పాసురం నుండి కొన్ని విశేషాలని చేస్తాం. ఈరోజు పాసురంలో మనకు తెలియజేయబడిన దివిదేశం చెప్పాల్సిన అవసరం లేదు. తెనిలంగై కోమానే చెత్త, రావణాసురుడిని సంబంధించినటువంటి రాముడు, ఆ రాముడు కొలువైనటువంటి అయోధ్య, తిరు అయోధ్య. అయోధ్య అనే దివిదేశం ఈరోజు భాషలో మనకు చెప్పబడింది. ఈరోజు భాషల పరంగా, ఈరోజు భాషలాన్ని రామానుజ పరంగా మనం రెండు విషయాలు చెప్పుకుంటే, నిన్ను పాల్సోరా ఎడ తెలియకుండా ఆ గేదెలు పాలని దాన కురిపిస్తున్నాయి అన్నాడు. అలాగే ఎవరు ప్రార్థించినా ప్రార్థించకపోయినా భగవద్ రామానుజులు ఎప్పుడు శ్రీసూక్తులు చెప్తూనే ఉంటాడు. అలా చివరి క్షణంలో తాను ఇంకా కొంతసేపట్లో పరమాత్మ వెళుతున్నారని తెలిసినప్పుడు కూడా శిష్యులందరినీ కూర్చోబెట్టుకొని 82 విషయాలు చెప్పారు భగవద్ రామానుజులు కదా. అడక్కపోయినా సరే వాళ్ళకి శ్రీసూక్తులు చెప్పినటువంటి భగవద్ రామానుజులు. తర్వాత నచ్చల్వం తంగాయ్ అన్నారు కదా, మంచి సంపద కలిగినటువంటి గోపాల యొక్క చెల్లెదా అన్నారు. ఇక్కడ మంచి సంపద కలిగిన వాడు ఎవరండి, రామానుజుడు. శ్రీ అంటే సంపద, ఏ సంపద, కైంకర్యం అనే సంపద. 74 సింహాసనాధీశులను ఏర్పాటు చేసి శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని ఎంత కట్టుదిట్టంగా కాపాడారు.
ఎన్ని చోట్ల కైంకర్యం నడుచుకుంటూ వెళ్ళు. శ్రీరంగం ఎక్కడ, ఆసేతు హిమాచలం నడుచుకుంటూ వెళ్ళి అనేక చోట్ల కదా, కలిశైలం అంటే కాంచీపురంలో, శ్రీకూర్మంలో ఎన్నో ఎన్నో సంస్కృతం చేసినటువంటి భగవద్ రామానుజుడు. అందుకనే వారి యొక్క వైభవాన్ని చూసి మహా పండితులు కూడా ఏమన్నారు, శేషోవా సంజ్ఞనాథోవా శ్రీపతిర్వేది సాత్వికై వితర్కాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మంగళం. ఈయన చేసేటువంటి కైంకర్యాలు ఎట్లా ఉన్నాయంటే, ఈయన సాక్షాత్తు విశ్వసేనుడా, లేదా ఆదిశేషుడా, లేదా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడా అని మహా పండితులు కూడా చర్చించుకున్నాడు రామానుజ విషయంలో. అంతటి గొప్ప కైంకర్య శ్రీని కలిగినటువంటి భగవద్ రామానుజుడు అని చెప్పారు. కాబట్టి ఎంత గొప్ప కైంకర్యం అండి అంటే, ఈ తిరుప్ప ప్రబంధాన్ని మనం అనుగ్రహించిన ఆండాళ్ళ తల్లే సాక్షాత్తు రామానుజుల్ని అన్నా అని పిలిచింది కదా. నాట్యార్ తిరుమోజి అని ఒక ప్రబంధం ఉంది. ఆ ప్రబంధంలో సుందరబాబు పెరుమాళ్ళని ప్రార్థిస్తుంది గోదాదేవి. ఓ సుందరబాబు పెరుమాళ్ళే, నన్ను ఆ పెరుమాళ్ళతో కలుపు, నీకు 100 గంగాళాల్లో పాయసం చేసి నీకు ఆరోగ్యం చేస్తానయ్యా అంటుంది. కానీ మరి ఈమె వెళ్ళి శ్రీరంగనాథంలో ఐక్యమైపోయింది. భగవద్ రామానుజు శ్రీరంగంలో నాట్య తిరుమల శిష్యులకు ఉపదేశం చేస్తూ ఈ పాసుల దగ్గర ఆగిపోయి, అయ్యో పాపం గోదాదేవి 100 గంగాళాల్లో పాయసం అందింది, మరి రంగనాథంలో కలిసిపోయింది, మరి మనం ఉండి ఏం చేస్తున్నాము, మనం వంట చేయాలి కదా అని పదండి అని అందరూ సుందరబాబు పెరుమాళ దగ్గరికి వెళ్ళి 108 గంగాళాల్లో వెన్నను అక్కార అడిసిలు అంటారు. అంటే పాయసం బాగా, పాలు నెయ్యి బాగా ఉంటుంది, రైస్ తక్కువ ఉంటుంది అనమాట, అక్కార అడిసిలు అంటారు. అది 108 గంగాళాల్లో చేయించి అక్కడి నుంచి మధురగా వచ్చి శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళి అమ్మవారిని సేవించుకొని ఆయన వెళుతూ ఉంటే కోయిలన్నా అంటుంది గోదాదేవి. గర్భగుడిలో ఉన్నటువంటి గోదాదేవి 4 అడుగులు ముందుకు వచ్చి ఉంది. ఎప్పుడైనా చూడండి, ఏ దివ్య దేశంలో అయినా మూలమూర్తి పక్కనే ఉత్సవమూర్తి ఉంటారు. కానీ శ్రీవిల్లిపుత్తూరులో మాత్రం మూలమూర్తి నుంచి బయటికి దాటి అక్కడ మూలమూర్తి ఉంటే ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉత్సవమూర్తులు ఉంటారు. ఎందుకు? గోదాదేవి పరిగెత్తుకుంటూ వచ్చింది. కోయిలన్నరే అని. కోయిల్ అంటే శ్రీరంగం అని అర్థం, అన్న అంటే అన్న అని అర్థం. శ్రీరంగం నుంచి వచ్చినటువంటి మా అన్నగారా అని సంబోధించింది. ఎవరిని? రామానుజుడు కదా. మరి పుట్టింటి వాళ్ళ కోరిక నెరవేర్చేవాళ్ళు ఎవరండి? అన్నేలే కదా. కాబట్టి నేను నెరవేర్చలేకపోయాను, కానీ మీరు నెరవేర్చారు అని. 5,000 సంవత్సరాల కిందటి గోదాదేవి, 1000 సంవత్సరాల కిందటి వాడు రామానుజుడు. అని రామానుజుడు ప్రీతితోని అన్నా అని పిలిచింది. నర్చల్వన్ తంగాయ్, గొప్ప సంపద కలిగినటువంటి ఆ గోపాల కూతుర చెల్లెలా అని చెప్పినట్టుగా గొప్ప సంపద కలిగినటువంటి రామానుజు యొక్క చెల్లెలు ఎవరామె? గోదాదేవి. కాబట్టి శ్రీపెరంబుదూరులో ఈ పాసురాన్ని 2 సార్లు సేవిస్తాం. మనం మామూలుగా 2 సార్లు ఏ పాసురాలు సేవిస్తామండి? స్టార్ మార్క్ ఎక్కడ ఉంటే అక్కడ సేవిస్తాం. ఓంగి ఉరగడంద, నాయగనాయ్, కూడారై, కరవైగల్, చిత్తుం సిరై వీటిని సేవిస్తాం. కానీ ఈ 12వ పాసురాన్ని శ్రీపెరంబుదూరులో భగవద్ రామానుజులు అవతరించేటువంటి శ్రీపెరంబుదూరులో ఈ పాసురాన్ని 2 సార్లు సేవిస్తారు. దానికి కారణం గోదాదేవితో ఉన్నటువంటి సంబంధం. అంత గొప్ప పాసురం ఇది. ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి రేపటి రోజు మరికొన్ని విశేషాలను మనం సేవించి 10వ పాసురంలోకి మనం అడుగుపెడతాం. శ్రీమచ్చై విష్ణు చిత్తార్య గోనందన హేతవే ధనందన సుందర్యై గోదాయై నిత్యమంగళ కర్కటే పూర్వల్గుణ్యాం తులసీ కారణోద్భవాం ఆంజే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திருவடிகளே சரணம். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.